మంచి పనిని చేసే వారు సాఫల్యం పొందుతారు. మనిషి తన వంతు ప్రయత్నం చేయకుండానే తనకున్న సమస్య పరిష్కారమైపోతుందని, తన బతుకు బాగుపడిపోతుందని ఆశిస్తే అంతకన్నా ఆత్మవంచన మరొకటి ఉండదు. పరివర్తన అనేది మనిషి దగ్గర్నుంచే ప్రారంభం కావాలి. దివ్య ఖురాన్లో అల్లాహ్ ఇలా సెలవిచ్చారు: ఏ జాతి అయినా స్వయంగా తన ఆచరణ తీరు మార్చుకోనంత వరకు దైవం కూడా వారి స్థితిని మార్చడు. దివ్య ఖురాన్ సూరహ్ అన్ఫాల్ ఆయత్ 53. నేడు సమాజంలో అధిక శాతం ప్రజల పరిస్థితి ఎలా ఉందంటే, ఏదైనా ఆపద, సమస్య వారిపై వచ్చినప్పుడు ఎవరో ఒకరు వచ్చి తమ సమస్యను పరిష్కరిస్తే బాగుంటుందని ఆశిస్తారు. ఆ సమస్యను పరిష్కరించే దిశలో కనీసం ఒక అడుగు ముందుకు వేద్దామని ఆలోచించేవారు బాగా అరుదు. చివరికి వారు విధిగా చేయవలసిన పనిని సైతం చేయకుండా నిర్లక్ష్యం వహిస్తారు. దివ్య ఖురాన్లో అల్లాహ్ ఇలా సెలవిచ్చారు: మీలో మంచి వైపునకు పిలిచేవారు, మేలు చెయ్యండి అని ఆజ్ఞాపించేవారు, చెడు నుండి వారించేవారు కొందరు తప్పకుండా ఉండాలి. ఈ పనిని చేసేవారే సాఫల్యం పొందుతారు. సూరహ్ ఆలి ఇమ్రాన్ ఆయత్ 104. వాస్తవానికి సమాజంలో మంచిని బోధిస్తూ, చెడును నిర్మూలించాల్సిన బాధ్యత ముస్లిం సమాజంపై ఉంది. కానీ ముస్లింలు తమ అసలు బాధ్యతను గాలికుదిలేసి కేవలం ప్రదర్శనా బుద్ధికి అంకితమవుతున్నారు. నలుగురి ముందు తాము గొప్ప సంఘ సేవకులం అని కొందరు బడాయిలు చెప్పుకుంటారు. సమాజం కోసం ఎంతో కృషి, ఎన్నో త్యాగాలు చేస్తున్నామని కూడా చెప్పుకుంటారు. కానీ వాస్తవంగా వారివన్నీ బడాయిలే. ఇలాంటి కపటుల గురించి దివ్య ఖురాన్ హెచ్చరిస్తుంది: మీరు మీ నిజాయితీ గురించి గొప్పలు చెప్పుకోకండి. మీలో నిజంగా దైవభీతి పరుడెవరో దైవానికి బాగా తెలుసు. సూరహ్ అన్-నజ్మ్ ఆయత్ 32. కొందరు అనవసరమైన వృధా ఖర్చులతో ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. దివ్య ఖురాన్లో అల్లాహ్ ఇలా ఆదేశించారు: వృధా ఖర్చులు చేయకండి. వృధా ఖర్చు చేసేవారు శైతాన్ సోదరులు. సూరహ్ బనీ ఇస్రాయీల్ ఆయత్ 26. సమాజంలో అన్ని రకాలుగా వెనుకబడిన వర్గం అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వార్థం కోసం అక్రమాలకు పాల్పడేవారు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిని దైవం దివ్య ఖురాన్లో ఇలా హెచ్చరిస్తున్నాడు: మీరు ఒకరి సొమ్మును మరొకరు అన్యాయంగా తినేయకండి. పరస్పర ఆమోదంతో వ్యాపార లావాదేవీలు జరుపుకోండి. సూరహ్ అన్-నిసా ఆయత్ 29. అయితే నేడు సమాజంలో కొంతమంది ఎన్నో నీతులు బోధిస్తారు, కానీ వాటిని స్వయంగా వారే ఆచరించరు. అలాంటి వారిని దైవం దివ్య ఖురాన్లో ఇలా హెచ్చరిస్తున్నాడు: ఏమిటి, మీరు మంచి పనులు చేయమని ఇతరులకు బోధిస్తారు, కానీ మీరు ఆచరించడం మాత్రం మర్చిపోతున్నారే. సూరహ్ అల్-బఖరా ఆయత్ 44. దైవం స్పష్టంగా మంచిని చేయండని ఆదేశించాడు. దైవాదేశాలు పాటించడమే మనిషి సాఫల్యానికి ఏకైక మార్గం.